దానిని కోసేవాళ్ళు కావాలా, పొలములో పనిచేసేవాళ్ళు కావాలి. పనిచేసేవాళ్ళు అంటాడు కదా, పని జరిగించండి, పనిని ప్రారంభించండి. మీ యొక్క కుటుంబాలు, మీ పిల్లల జీవితాల్లో వృద్ధిని మీరు చూడగలుగుతారు. ఎంత నష్టపోయారో అంత దీవించబడతారని వాక్యం చెబుతుంది. అయితే మీరు నష్టపోయిన దానికి ఏందో తెలుసా? మీరు దేవుని పనిని వెనకేసారు కాబట్టి నష్టపోయారు అని మాట నేను మరొకసారి వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడు. బహుశా నేనేదైనా నష్టపోయింది ఏదైనా ఉంటే అది దేవుని పనిని నేను నిర్లక్ష్యం చేశాను కనుక నేను నష్టపోయానని ఈ వాక్యం నాకు చెబుతుంది, మనందరికీ చెబుతుంది. బహుశా నేనేమి నష్టపోలేదనుకుంటే వెనకమాల ఆలోచించుకుంటే ఎక్కడొకక్కడ దేవుడు మనకేదో నేర్పించాలని, దేవుడు మనకేదో చెప్పాలని, ఆయన నష్టపోకపోయినా కానీ మన అంతరాత్మకు, మన మనస్సాక్షికి దేవుడు ఆత్మ ద్వారాగా ఘోషిస్తూ ఉంది, నువ్వు పని జరిగించాలని. చూద్దాం, పాఠంలోనికి వెళదాం. ఇక్కడ ఏమంటాడో తెలుసా? పనిని జరిగించండి, నేను మీకేమై ఉంటాను? నేను మీకు తోడై ఉంటాను. నేను మీకు తోడుగా, ఎవరు ఉన్నా లేకపోయినా నేను మీకు తోడుగా ఉంటానంటాడు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ కలిసి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను, గట్టిగా స్తోత్రం. నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. చెబుతున్న మాట తెలుసా? అగ్రయ భక్తుడు ద్వారాగా జెరుబాబేలు కానీ, ప్రధాన యాజకుడైన యెహోషువ కానీ సమాజ మందిరానికి చెబుతున్న మాట ఏంటంటే, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు ఏమంటాను? తోడుగా ఉంటాను, మీరు పని జరిగించండి అని అంటాడు. ఇశ్రాయేలు మధ్య నేను వాళ్ళ మధ్య ఉండి నడిపించాను కదా. ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి. ఐగుప్తు దేశాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళు దాని నుండి వచ్చేటప్పుడు వాళ్ళ మధ్య నేను ఉన్నాను అని చెబుతున్నాడు. వాళ్ళ మధ్య దేవుడు ఒక మందస్సముగా ఉన్నాడు. దేవుడు వాళ్ళ మధ్య అక్కడ అంటాడు మేఘారుడుగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఒక మేఘ స్తంభముగా ఉన్నాడు. దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు. మీ పితరులకు నేను వారి మధ్య ఉన్నట్లుగా నేను కూడా మీకు తోడై ఉంటాను, మీరు ధైర్యం తెచ్చుకొని నేను మీ మధ్య ఉన్నాను అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నేను మీ మధ్య ఉన్నాను కనుక మీరు ఏం చేయాలి? భయపడొద్దు. భయపడకుండా మీరు ఏం చేయాలి? పనిని జరిగించండి. చాలా మంది రాలేదు. ఎందుకు రాలేదు అని తెలుసుకుందాం. వాళ్ళు బలహీనతలో ఉంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేద్దాం. ఎందుకు రాలేకపోయారు వాళ్ళు అని, అదే ఆత్మను సంపాదించడమే, ఒక ఆత్మను బలపరచటమే, అవిశ్వాసులుగా ఉన్న వారిని మరలా దేవుని సన్నిధానంలో తీసుకొచ్చి వాళ్ళు విశ్వాసులుగా చేయడమే ఈ యొక్క పనిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దానికోసం, ఆత్మల కోసము భక్తులు ఆ దినాన మిషనరీలు ఉన్నారు కదా, వాళ్ళు ఆత్మలు సంపాదించడం కోసం వాళ్ళ డబ్బు ఏమైపోయింది? ఖర్చు పెట్టుకున్నారు, అంతా చేసుకున్నారు. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ప్రాణాలను సైతం మొత్తము దేనికోసం అయ్యానంటే మందిరాలు కట్టడం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించలేదు, కానీ ఆత్మలను రక్షించడం కోసము వాళ్ళ ప్రాణాలను దానపోసారు. ఆ పనులు మనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లాగాని దేవుడి పని మందిరాలు కట్టొద్దు అనిగా. ఇప్పుడు మందిరం కట్టబట్టే మనం ఇక్కడ అందరం ఇక్కడ దీని కింద సురక్షితంగా ఉండగలిగాం. దేవునికి స్తోత్రం.
ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వాళ్ళు అరణ్యములో ఉన్నప్పుడు నేను వాళ్ళ మధ్య ఉన్న